నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీబీఆర్ తెలుగు ఛానల్. నేను మీ మంజుని. ఈరోజు నేను వాల్గో అనేది చేస్తున్నానండి. డైలీ మన 5 to 10 వరకు ఈవినింగ్ రొటీన్ అనేది నేను మీకు ఈరోజు చూపించబోతున్నాను. ఇప్పుడు ఈవినింగ్ 5 అయిందండి. 5 నుంచి నేను నా కుకింగ్ అనేది స్టార్ట్ చేశాను. ఎందుకంటే ఈరోజు కొంచెం నేను బయటికి వెళ్ళేది ఉంది. సో దానివల్ల నేను కొంచెం తొందరగానే వంట చేసేస్తున్నాను. ఆల్రెడీ టీ అనేది నేను పెట్టేసుకున్నానండి ఒక పక్క. ఇంకొక పక్క ఏమో చిన్న కడాయి పెట్టేసుకొని ఈరోజు నేను నైట్ డిన్నర్ అనేది గుత్తొంకాయ కర్రీ ఇంకా పప్పుచారు అనేది చేస్తున్నాను. కొన్ని పల్లీలు అనేది ఫ్రై చేసుకుంటున్నాను గుత్తొంకాయ కోసం. సో పప్పుచారుకి ఇక్కడ నేను పప్పు అనేది శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నానండి. హాట్ వాటర్లో నేను చింతపండు కూడా 2 times కడిగేసి నానబెట్టుకున్నాను. టీ అనేది మనకి మరుగుతుంది. ఇంకో పక్క నేను పల్లీలు అనేది పెట్టేసాను. పల్లీలు కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. సో ఇప్పుడు నేను టీ అనేది చూసుకుంటున్నాను. పల్లీలు అయితే ఫ్రై అయిపోయినాయండి. అదే కడాయిలో నేను ఆనియన్స్ అనేది వేసుకున్నాను. ఆయిల్ లేకుండానే ఫ్రై చేసుకుంటున్నాను. టీ అనేది మరిగిపోయిందండి. ఇప్పుడు నేను పిల్లలకి ఇంకా నా కోసం అని టీ అనేది కొంచెం కప్స్లో పోసుకుంటున్నాను. కప్స్లో టీ అనేది పోసేసానండి. ఇప్పుడు పిల్లలు కూడా కొంచెం ఇచ్చేసి వస్తాను. అదేవిధంగా నేను కూడా కొంచెం తాగుతాను టీ. ఇప్పుడు టీ తాగే లోపలే నేను పప్పు అనేది కుక్ చేసుకుంటాను. ఇప్పుడు గ్యాస్ ఖాళీగా ఉంది కదా, ఆ గ్యాస్ పైన నేను పప్పు అనేది కుక్ చేసేసుకుంటాను. ఇదిగోండి, ఇప్పుడు నేను టీ అది తాగేసాను. ఇప్పుడు మనకి పప్పు కూడా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు నేను గుత్తొంకాయ కోసం మసాలా అనేది రెడీ చేస్తున్నాను. అప్పుడే ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాను కదా, అవి పల్లీలు, ఇంకొక టమాటా, కొబ్బరి ముక్క, కొత్తిమీర, ఇంకా చెక్క, లవంగ, అల్లం వెల్లుల్లి ఇవన్నీ వేసుకొని నేను పేస్ట్లా చేసుకుంటాను. కొబ్బరి పీసెస్గానే కట్ చేసి వేసుకోండి. ఎందుకంటే మళ్ళీ మనకి మిక్సీ అయ్యేటప్పుడు ఇబ్బంది అవుతుంది. కొబ్బరి మంచిగా నలగదు కాబట్టి. సో ఇప్పుడు దీంట్లోనే నేను టమాటా కూడా వేసేసుకుంటాను. ఉప్పు, కారం, పసుపు మొత్తం అన్నీ ఒకసారి నేను దీంట్లోనే వేసేసుకుంటాను. ఇక్కడ పేస్ట్ అనేది రెడీ చేసేసుకున్నాను. ఇప్పుడు వంకాయల్ని శుభ్రంగా కడిగి నేను పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు నేను గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకున్నానండి. వంకాయలు బ్యాక్ సైడ్ ఉన్న నేను కాడల్ని కొంచెం కట్ చేసుకుంటాను. ఎందుకంటే కడాయిలో మొత్తం పట్టవు కాబట్టి. ఇప్పుడు ఇక్కడ కుక్కర్ ప్రెషర్ అనేది కూడా తగ్గిపోయింది. ఇప్పుడు నేను ముందుగా ఇక్కడ వంకాయలు అనేది కట్ చేసుకుంటాను. కట్ చేసుకొని దాంట్లో మసాలా ఫిల్ చేసుకొని ప్యాన్లో అనేది వేసుకుంటాను. గుత్తొంకాయలు చూసుకోండి, లోపల పుచ్చు అనేది ఏమైనా ఉంటాయి. సో ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఎక్కువ కట్ చేసుకోకూడదు, కొంచెం జస్ట్ ఆ విధంగా కట్ చేసుకుంటే చాలు. ఇప్పుడు ఇవన్నీ నేను మసాలాలు వీటిలో ఫిల్ చేసేసుకొని ఆయిల్లో వేసేసుకుంటున్నాను. కొంచెం జాగ్రత్త అండి, ఎందుకంటే ఆయిల్ మనకి వంట మీద పడే ఛాన్సెస్ ఉంటుంది. స్లో ఫ్లేమ్ మీద చేసుకొని మీరు ఇవన్నీ యాడ్ చేసేయండి ఆయిల్లో. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసేసి కుక్ చేసుకుంటాను. ఇప్పుడు పప్పు అనేది మనకి కుక్ అయిపోయింది కదండి. ఇప్పుడు నేను చూపిస్తాను. మంచిగా పప్పు అనేది మనకి కుక్ అయిపోయింది. ఇప్పుడు ఈ పప్పుని నేను మంచిగా మెదిపేసుకుంటాను. ఇప్పుడు దీంట్లోనే నేను చింతపండు పులుసు అనేది వేసుకుంటున్నాను. ఆల్రెడీ నేను చింతపండు పులుసుని తీసి పెట్టుకున్నాను పక్కకి. ఇదిగోండి, ఈ విధంగా వేసేసుకున్నాక ఇప్పుడు దీంట్లోనే పచ్చిమిర్చి ఇంకా ఉల్లిపాయ అనేది కూడా యాడ్ చేసేసుకుంటాను. ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే నేను పసుపు అనేది కూడా యాడ్ చేస్తాను. ఇంకా సాల్ట్ కూడా నేను ఇప్పుడే యాడ్ చేసేస్తానండి.
మిడిల్లో మనం వంకాయ అనేది చూసుకుంటూ ఉండాలండి, లేకపోతే అడగంటిపోతుంది. సో చూసారా, నేను మసాలాలో మొత్తం వాటర్ అనేది వేసుకున్నాను. ఇప్పుడు ఇవి మంచిగా కుక్ అవుతాయి. ఇప్పుడు పప్పుచారు అనేది కూడా నేను గ్యాస్ పైన పెట్టేసుకున్నాను. సో ఇవి రెండు కుక్ అయ్యే లోపల నేను మిగతా పనులు అనేది చేసుకుంటాను. ఆల్మోస్ట్ మనకి వంకాయ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు పప్పుచారు మరుగుతుంది. ఇప్పుడు నేను గిన్నెల్ని కూడా తోమేసుకుంటున్నాను. నేను వంట చేస్తూనే ఒక పక్క గిన్నెలు అనేది కూడా తోమేసుకుంటాను. నాకు ఒకేసారి పని అనేది కంప్లీట్గా అయిపోవాలి. సో కొన్ని గిన్నెలే ఉన్నాయి కాబట్టి నేను ఇప్పుడు వండిన కర్రీ కూడా నేను డిష్ అవుట్ చేసేసి ఆ గిన్నెలు కూడా వాష్ చేసేస్తాను. ఇప్పుడు పప్పు అనేది బాగా మరిగిపోయింది కదా, ఇప్పుడు నేను దీన్ని కూడా తాలింపు పెట్టుకుంటున్నాను. గ్యాస్ పైన చిన్న గిన్నె అనేది పెట్టుకున్నాను. దాంట్లో ఆయిల్ అనేది యాడ్ చేసేసుకొని వెల్లుల్లిపాయలు, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి ఇవన్నీ వేసుకొని నేను తాలింపు అనేది పెట్టుకుంటాను. కొంచెం పప్పుచారులో ఇంగువ అనేది కూడా వేసుకోండి, టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. చూసారా, ఇక్కడ నేను పప్పుచారుకి తాలింపు అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను ఈ తాలింపుని పప్పుచారులోకి యాడ్ చేసేస్తున్నాను. ఆల్మోస్ట్ పని అయితే మొత్తం అయిపోయిందండి, ఇంకేం లేదు. నైట్ డిన్నర్ అనేది నేను ప్రిపేర్ చేసేసాను. తాలింపు పెట్టుకున్నాక పప్పుచారుని ఒకసారి గరిటతో కలుపుకొని ఇప్పుడు నేను లిడ్ అనేది క్లోజ్ చేసేస్తాను. ఆల్మోస్ట్ నేను ఇక్కడ గిన్నెలు అనేది మొత్తం వాష్ అనేది అయిపోయిందండి. డిష్ అవుట్ చేసిన గిన్నెలు కూడా వాష్ చేసేసుకున్నాను. ఇంకా పని అనేది ఏం లేదు. ఇప్పుడు బల్ల అనేది నేను నీట్గా క్లీన్ చేసేసుకుంటాను. వంట అయిపోయాక కిచెన్ బల్ల అనేది నాకు శుభ్రంగా ఉండాలండి. గ్యాస్తో సహా, సింక్స్తో సహా, గోడలతో సహా నీట్గా నేను వాష్ చేసేసుకుంటాను. ఎప్పుడు ఇంతేనండి, ఎవ్రీడే నేను ఈ విధంగానే చేసుకుంటాను. ఇప్పుడు మనకి నైట్ డిన్నర్ అనేది ప్రిపేర్ అయిపోయింది. నేను చూపిస్తాను రండి మీకు ఏం ప్రిపేర్ చేశాను, ఎలా ఉందో, కలర్ఫుల్గా ఉందో లేదో మీరు నాకు చెప్పాలి కామెంట్స్ బాక్స్లో. ఇదిగోండి రైస్, ఇంకా పప్పుచారు, గుత్తొంకాయ కర్రీ, ఇంకా పెరుగు. ఇదండి సింపుల్గా మాకి నైట్ డిన్నర్ అనేది నేను ప్రిపేర్ చేసేసాను. ఇప్పుడు నేను బయటికి వెళ్తానికి రెడీ అయిపోతున్నాను. మా వారు ఆల్రెడీ కాల్ చేశారు వస్తున్నానని చెప్పేసి. ఇక్కడైతే నేను రెడీ అయిపోయానండి. ఇప్పుడు టైం అనేది 8 అయింది. మా వారు వస్తున్నారు. హాయ్ అండి, అదిగోండి నేను రెడీ అయిపోయాను అనేది మీకు చెప్తున్నాను. సో ఇదిగోండి ఇప్పుడు నేను కొంచెం చిన్న షాపింగ్ అనేది ఉంది. చాలా చిన్నదండి, ఎక్కువేం కాదు. కొన్ని థింగ్స్ కావాలి ఇంట్లోకి. సో దానికోసం అని వెళ్తున్నానండి. అయితే రండి, మిమ్మల్ని కూడా ఈరోజు నాతో పాటు తీసుకెళ్ళాలనేది డిసైడ్ అయ్యాను. అందుకని కొంచెం డీమార్ట్కి వెళ్ళి డీమార్ట్ చూద్దాం రండి. ఆల్రెడీ మా వారు బైక్ మీద వెయిట్ చేస్తున్నారు. ఇక నేను మాస్క్ వేసుకున్నాను. ఇదిగోండి నేను ఆల్రెడీ బయలుదేరిపోయాం. మా ఇంటి దగ్గర కొత్తగా కట్టారండి ఆంజనేయ స్వామి టెంపుల్. ఇదిగోండి ఇప్పుడైతే మేము మెయిన్ రోడ్ మీదకి వచ్చేసాము. ఇక్కడ నుంచి ఒక 10 మినిట్స్ ఉందండి మనకి డీమార్ట్ అనేది. సో ఈవినింగ్ 6 నుంచే ఇక్కడ ట్రావెల్ బస్సెస్ అనేది వెళ్తూ వస్తూ ఉంటాయండి. సో ఇప్పుడు అందుకనే ట్రాఫిక్ కొంచెం హెవీగా ఉంది. అందుకనే మాకు కొంచెం లేట్ అవుతుంది డీమార్ట్కి వెళ్తానికి. సో చూస్తున్నారు కదా, ఇదిగోండి డీమార్ట్లోకి అయితే మనం ఎంటర్ అయిపోయాం. ఇప్పుడు ఇది నెయ్యి ఇంకా ఆయిల్స్ కౌంటర్ అండి ఇది. ఇక్కడ ఆలివ్ ఆయిల్స్ నుంచి పట్టి మొత్తం అన్ని రకాల ఆయిల్స్ ఉంటాయి, అన్ని రకాల నెయ్యి అనేది కూడా ఉంటుంది. ఇక్కడ నేను మెయిన్ వచ్చేసి మయోనీస్ అనేది పర్చేస్ చేస్తున్నాను. డేట్ అనేది నేను కంపల్సరీ చూస్తానండి. ఇక్కడ ఏ ఫుడ్ ఐటమ్స్ తీసుకునేటప్పుడైనా నేను డేట్ అనేది కంపల్సరీ చూస్తాను. ఇదిగోండి ఓకే, పర్లేదండి, మనకి ఇది తీసుకోవచ్చు. నేను ఇక్కడ గార్లిక్ మయోనీస్ తీసుకుంటున్నాను. హర్షీస్ కూడా తీసుకుంటున్నానండి. హర్షీస్ కూడా అంతేనండి, డేట్ అనేది నేను చూసుకుంటాను. డీమార్ట్లో కొంచెం పర్లేదండి, రీజనబుల్ రేట్స్ అనేది ఉంటుంది. హర్షీస్ వచ్చేసి ఈ బాటిల్ వచ్చేసండి 623 గ్రామ్స్. కంపెనీ కాస్ట్ అయితే 220 రూపీస్. డీమార్ట్ రేట్ అయితే 169 రూపీస్ ఉంది. పర్లేదండి, ఓకే, నాట్ బ్యాడ్. మా వారు ఇక్కడ సాసెస్ అనేది చూస్తున్నారు, టమాటా సాస్ అనేది చూస్తున్నారు. నేనైతే బాటిల్ తీసుకోమంటున్నాను. సో లాస్ట్గా అయితే ఇంకా బాటిల్ అనేది ఫిక్స్ అయిపోయింది.
ఈ కౌంటర్ మొత్తం సాసెస్ అండి. దీని పక్కనే మనకి హార్లిక్స్ కౌంటర్ అనేది ఉంది. దాంట్లో మొత్తం హార్లిక్స్ అవి అన్నీ ఉంటాయండి. పెద్దవాళ్ళ హార్లిక్స్, పిల్లల హార్లిక్స్, ఇంకా సెరెలాక్ అవి అన్నీ ఉంటాయి అన్నమాట. ఇంకా పాల డబ్బాలు 1, 2 స్టేజ్ కూడా ఉంటాయి కదా, 3 స్టేజ్ కూడా ఉంటాయి కదా, అవి కూడా ఉన్నాయన్నమాట. మొత్తం ఆల్ ఐటమ్స్ కూడా మనకి ఒక దగ్గరే దొరుకుతాయి కదా. సో అందుకని నేను డీమార్ట్కే ఎక్కువగా వస్తూ ఉంటాను. ఇప్పుడు నెక్స్ట్ కౌంటర్కి వెళ్ళిపోయానండి. అక్కడ నేను చీజ్ అనేది చూస్తున్నాను. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ మనం మిల్క్ ప్రోడక్ట్స్ ఏవైనా తీసుకుంటే దాంట్లో మనం డేట్ అనేది కంపల్సరీ చూసుకోవాలండి. ఎందుకంటే మనకి మిల్క్ ప్రోడక్ట్స్ ఎక్కువ రోజులు రావు కాబట్టి. సో డేట్ అనేది నేను కంపల్సరీ చూసే తీసుకుంటాను. బటర్ అనేది కూడా ఇక్కడ నేను పర్చేస్ చేశానండి. ఇప్పుడు నేను ఈ వీటికి బిల్ అనేది వేయించేస్తున్నాను. సో మొత్తానికి డీమార్ట్లో నుంచి నేను షాపింగ్ చేసుకొని బయటకు వచ్చేసానండి. ఇప్పుడు నేను ఇంటికి అనేది వెళ్తున్నాను. టైం వచ్చేసి 8:30 అయిపోయింది. పర్చేస్ చేయాల్సిన ఐటమ్స్ కొన్నే ఉన్నాయి కదండి. సో దానివల్ల మనకి 15 మినిట్స్ అనేది అంతే పట్టింది. సో ఇప్పుడు మేము ఇంటికి అనేది వెళ్తున్నాం. దారిలోనే ఇక్కడ మనకి టోస్ట్ ఫ్యాక్టరీ అనేది ఉంటుందండి. అక్కడ నేను టోస్ట్ అనేది పర్చేస్ చేసుకుంటున్నాను. సో పర్చేస్ అనేది అయిపోయింది. ఇప్పుడు మేము ఇంటికి అనేది బయలుదేరిపోతున్నాం. ఇదిగోండి గ్రీనిష్గా ఉన్న నా మొక్కలు చాలా ఇంట్రెస్ట్గా పెంచుకుంటానండి నేను మొక్కల్ని. కాళ్ళు చేతులు కడుక్కొని ఇప్పుడు ఇంట్లోకి నేను ఎంటర్ అయిపోయాను. సో ముందుగా వెళ్ళి నేను ఇక్కడ డ్రెస్ అనేది చేంజ్ చేసేసుకుంటానండి. ఫేస్ వాష్ ఇంకా హ్యాండ్ వాష్ ఇవన్నీ చేసుకుంటాను. ఎందుకంటే బయట ఉన్న సిచ్యువేషన్ బాగాలేదు కదా, అందుకనే మన సేఫ్టీలో మనం ఉండాలి. మీరు కూడా అంతేనండి. మీరు సేఫ్టీ ప్రికాషన్స్ అన్నీ వాడుతూనే మీ సేఫ్టీలో అనేది మీరు ఉండండి. ఎందుకంటే మనం సేఫ్గా ఉంటే మన పిల్లల భవిష్యత్తు అనేది మనం చేయగలుగుతాం. సో దానివల్ల నేను ఈ జాగ్రత్త అనేది చెప్తున్నాను. ఈరోజు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నానండి. ఈరోజు మీ అందరితో కలిసి నేను ఒక చిన్న జర్నీ అనేది చేశాను. సో చాలా హ్యాపీగా ఉంది. నాతో కలిసి చేసిన చిన్న జర్నీ మీకు నచ్చిందనే అనుకుంటాను. నచ్చితే కానీ ఈ వీడియో లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుంటూ మాత్రం మర్చిపోద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ సపోర్ట్ నాకుంటే ఈ విధంగానే మంచి మంచి వాల్గోస్ చేసి నేను మీకు అందిస్తాను.